ఓ చిన్న కప్పు వేరుశనగలు వేసుకుంటాం. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మనకు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఓ చిన్న కప్పు కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి. ఒక 5-6 లవంగాలు, 4 యాలక్కాయలు, ఓ చిన్న సైజు దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు మిక్సీలో వేసుకుందాం. దీంట్లో చిన్న సైజు జింజర్, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 8, ఓ పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడ్డ సాల్ట్, కొంచెం కొత్తిమీర మనం పేస్ట్గా చేసుకోవాలి. సో మీరు కూడా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకుని, సో నేను చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగా మన అన్ని వంకాయలని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు వంకాయలు అన్నిటికి కూడా మనం మధ్యలో మసాలా స్టఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వంకాయలకి కూడా మనం మసాలా లోన స్టఫ్ చేసుకుంటాం. సో ఈ విధంగా వంకాయలన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వంకాయ మసాలా ఏదైతే ఉందో అది వేసుకుంటాం. వంకాయలు కొంచెం ఈ వంకాయల్ని ఓ 10 నిమిషాలు మనం మగ్గబెడదాం. వంకాయలు అవి కొంచెం మగ్గాయి. వేసుకున్న మసాలా ఏదైతే ఉందో మసాలా వేసుకుంటాం. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపాలి. అప్పుడే మనకి మసాలా అది బాగా ఎగుతుంది, వంకాయలకి ఇంకా బాగా పడుతుంది. మసాలా అది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు మగ్గనిస్తే ఒకసారి మూత తీసి చూసుకుందాం. వావ్, మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో. కూడా వంకాయ కూడా బాగా కుక్ అయింది. ఒకసారి చూడండి కర్రీ ఎలా ఉందో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేయాలని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.